హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు సంధ్యారాగం. ఈరోజు మీకు ఒక మంచి పుణ్యక్షేత్రం గురించి చెప్పడానికి ఇలా మీ ముందుకు వచ్చాను. భారతదేశంలో కూడా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవి దర్శించుకుంటే మనకు ఒక మంచి ఫలితాన్ని ఇస్తాయని ఒక నమ్మకం. అలాగే ఇక్కడనే మన భారతదేశంలో ఒక నది గర్భంలో 1008 శివలింగాలు ఉన్నాయి. నది ప్రవాహం తగ్గగానే 1008 శివలింగాలు దర్శనమిస్తాయి. 1008 లింగాల్ని శాస్త్రలింగాలు అంటారు. ఆ లింగాలు కర్ణాటక సిరిసి నుండి 15 కిలోమీటర్లో సలమల నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సలమల నదిలోనే ఈ శాస్త్రలింగాలు ఉన్నాయి. ఈ ప్రవహించే నదిలో ఆ శివలింగాలు దర్శనం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఒక అద్భుతమైన నది ఉందని చాలామందికి తెలియదు. అసలు ఈ శాస్త్రలింగాలు ఎవరు ప్రతిష్ఠించారో, దాని చరిత్ర ఏంటో, ఎందుకు ప్రతిష్ఠించారో నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. పూర్వం 16వ శతాబ్దంలో సిరిసిలో పాలించిన సౌండరాజు అకసప్ప నాయక్ ఉండేవారు. ఆయనకి సంతానం లేదు. ఎంత సంపాదించినా ఉన్నా సంతానం లేకపోవడం ఆ రాజుకు చాలా బాధపడేవారు. అప్పుడు ఆ రాజ్యంలో రాజుగురు వచ్చి ఇలా అంటారు: అన్నింటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. ఆ మహాదేవుడుని నమ్మి 1008 లింగాలు ప్రతిష్ఠించు, నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్తారు. ఆ రాజుగురు చెప్పినట్టు రాజు సల్మల్ నదిలో రాళ్లను చెక్కించి సహస్రలింగాలు చేసి ప్రతిష్ఠించారు. దాని తరువాత ఆయనకి సంతానం కలుగుతుంది. అలా సహస్రలింగాలు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి. సంతానం లేనివారు ఇక్కడికి వచ్చి సహస్రలింగాల్ని దర్శించుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది అని ఇక్కడ ప్రజలు చెప్తారు. అలాగే చాలామందికి జరిగింది కూడా. ఇక ఈ శివయ్యని నమ్ముకుంటే అంతే మంచి జరుగుతుంది అనడానికి దీనికన్నా గొప్ప నిదర్శనం ఉండదు. ఇంకో విషయం ఏమిటంటే, ఈ 1008 లింగానికి ప్రతి ఒక్క లింగానికి నందీశ్వరుడు ఉంటుంది. శివరాత్రికి ముందు శివలింగాలు నీటిలో ఉంటాయి. శివరాత్రికి తరువాత నీటి ప్రవాహం తగ్గటంతో ఈ లింగాలు దర్శనమిస్తాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వీలైనప్పుడు కాదు, వీలు చేసుకుని దర్శించుకునే క్షేత్రం. అచ్చం ఇలాంటి సహస్రలింగాలు కంబోడియాలో కూడా ఉన్నాయి. మన భారత రాజులు సూర్యవర్మ, ఉదయ ఆదిత్య వర్మలు ప్రతిష్ఠించారు. చాలామంది అక్కడికి వెళ్ళి దర్శించుకుంటారు. ఇక్కడ మన భారతదేశంలో కూడా ఇలాంటి ఒక పుణ్యక్షేత్రం ఉందని చాలామందికి తెలియదు. సో మీరు కూడా ఈ శివలింగాల్ని దర్శించి అలాగే వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. ఇలాంటివి మరెన్నో పుణ్యక్షేత్రాలు మన భారతదేశంలో కూడా ఉన్నాయి. సో మనము కూడా వెళ్ళి వాటిని దర్శించుకుందాం. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సంజు ఫ్యామిలీ. హర హర మహాదేవ శంభో శంకర.